మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్ముడు మనకు అందించాలని ఆశపడుతున్న శుభదినం. ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ, ఆరాటం ప్రతి క్రైస్తవుని గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది. పరిశుద్ధంగా బ్రతకలేకపోవచ్చు, భక్తిగా దేవుని సన్నిధిలో జీవించలేకపోవచ్చు. కానీ బ్రతకాలి అనే ఆశ ప్రతి క్రైస్తవుని హృదయాంతరేంద్రియాలలో నిక్షిప్తమై ఉన్నది అని నా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. ఒకప్పుడు లోకంలో బ్రతికే మనం త్రాగుతూ, అక్రమ కార్యాలు చేస్తూ, వావి వరసలు తప్పి చీకటి బ్రతుకులో బ్రతికే ఆ దినాలను, ఆ స్థలాలను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాం కదా. ప్రభు దగ్గరికి వచ్చిందే నీతిగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని, ఒక మంచి భక్తి జీవితం చేయాలి అనే ఆశతోనే ప్రతి బిడ్డ ప్రభు దగ్గరికి వచ్చారు. ఆత్మీయ యాత్ర ఇలా కొనసాగిస్తూ ఉండగా కొన్నిసార్లు భక్తి జీవితంలో నిలవలేక పడిపోవటం, దేవునికి అయిష్టమైన జీవితం చేయటం, ఇలాంటి పరిస్థితుల్లో నలిగిపోతుండేటప్పుడు నిన్ను నీవు కొన్నిసార్లు నిందించుకుంటావు. ఎంత వాక్యం విన్నా నా బ్రతికింతేలే, నేనంత నీతిగా బ్రతకలేనులే, నేను ప్రభు దగ్గరికి వచ్చాను కానీ ప్రభుని సంతోషపెట్టలేకపోతున్నాను. అసలు ఈ ఆత్మీయ జీవితం నేను జీవించే కంటే, నులివెచ్చని నామకార్థ స్థితిలో నేను బ్రతికే కంటే అసలు ప్రభువుని విడిచిపెట్టి లోకంలో తిరిగితే బాగుండు కదా. అలాగని లోకాన్ని ప్రేమించి కాదు, దేవుని సన్నిధిలో దేవుని సంతోషపెట్టలేకపోతున్నాను అనే బాధతో దేవుని దుఃఖపరుస్తూ ఈ నులివెచ్చని జీవితం జీవించే కంటే లోకం వైపు వెళ్ళిపోతేనే మేలు కదా అని. ప్రియ తమ్ముడు, చెల్లి, ఎలాంటి ఆత్మీయ సంఘర్షణ నీ జీవితంలో జరుగుతుందా? నీ జీవితంలోనే కాదు, ఈరోజు దైవజనునిగా, దేవుని ప్రతినిధిగా మీతో వాక్యం పంచుకుంటున్న నా ఆత్మీయ జీవితంలో కూడా నేను ప్రభు దగ్గరకు వచ్చిన తొల్లిటి దినాల్లో అనేక సార్లు తొట్టుపడినటువంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు తొట్టిల్లి దేవునికి ఆయాసకరంగా బ్రతికి దేవుని గాయాలు రేపిన అనుభవాలు నా రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఉన్నాయి. దేవుని కొరకు బ్రతకాలనే ఆరాటం, లోకాన్ని జయించలేని బలహీనత, ప్రభువుకు సమీపంగా రావాలనే ఓ బలీయమైన తృష్ణ, లోకానికి దూరం కాలేని ఒక దయనీయమైన స్థితి. ఈ రెండిటి మధ్య కొట్టుమిట్టాడుతూ కొన్నిసార్లు అనుకున్నా, ఇంత మంచి దేవుణ్ణి నేను సంతోషపెట్టలేకపోతున్నానే, ఇంత పవిత్రుడైన దేవుణ్ణి నేను ఆనందపరచలేకపోతున్నానే. గుండె ఇట్లా పిండబడి ఏడ్చిన దినాలు. ఇక ఏడ్చిన దినాలు అనే కంటే కూడా ఆ పదం, ఏ పదం వాడితే సరిపోదో తెలీదు, అపరాధ భావంతో కృంగిపోయిన దినాలు. ఇక నా బ్రతికింతే అని తల్లడిల్లిన దినాలు నా విశ్వాస యాత్ర ప్రారంభంలో చాలా ఉన్నాయి అని నా దేవుని ఎదుట తల వంచి నేను ఒప్పుకుంటూ ఉన్నాను. అయితే ప్రస్తుతం కొన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక స్థితి చూస్తే మునుపున్న చంచలత్వం ఈరోజు కనపట్ల. మునుపున్న భక్తిహీనత, మునుపు దేవుని గాయాలు రేపినటువంటి అనుభవాలు వెతికిన ఈరోజు జీవితంలో కనపడకుండా కనుమరుగైపోయాయి. ఎందుకు భక్తిలో ఎంత స్థిరపడ్డాను అని ఆలోచిస్తే నేను స్థిరపడలేదు, కానీ ఏ దేవుడు పిలిచాడో, ఏ దేవుడు పట్టుకున్నాడో, ఏ దేవుడు చీకటిలో నుండి విడిపించాడో ఆ దేవుడే నా ఆత్మీయ స్థితిని స్థిరపరిచాడు. నేను బలపడలా, కృపగల దేవుడే బలపరిచాడు. నేను స్థిరపడలా,
ప్రభువే స్థిరపరిచాడు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ దివ్యమైన మాట రాసి ఉంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. 3-4 వచనాలు. బహు ఖరీదైన మాట. ఆత్మీయ జీవితంలో నేను ప్రభు కొరకు బ్రతుకుతానో లేదో, నిలకడగా జీవిస్తానో లేదో, బ్రతుకు కాలమంతా ఈ చంచలత్వంతోనే బ్రతుకుతానేమో, ఆత్మీయ జీవితంలో నిలకడైన భక్తి జీవితం నేను చేయలేనేమో, ఈ ఆలోచనల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడా, చెల్లె, నీతో ఈ మాట మాట్లాడమని పరిశుద్ధాత్ముడు నా అంతరంగాన్ని పురికొల్పుతున్న దాన్ని బట్టి మీతో ఈ వాక్యం పంచుకుంటూ ఉన్నాను. చూడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. 4వ వచనం చదువుతాను. మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. బా, ఎంత చక్కటి మాట. ఫిలిప్పీ సంఘంలో తండ్రి అయిన దేవుడట ఒక సత్క్రియను ఆరంభించాడట. ఎవరు ఆరంభించారు? దేవుడే ఫిలిప్పీ సంఘపు విశ్వాసుల హృదయాలలో ఒక సత్క్రియను ఆరంభించాడట. పౌలు మహాశయుడు అంటాడు, ఏ దేవుడు ఆరంభించాడో ఆ దేవుడే యేసుక్రీస్తు రాకడ వరకు కొనసాగిస్తాడని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఒకప్పుడు మన క్రియలు దుష్ట క్రియలుగా ఉండేవి. దొంగిలించేవాళ్ళం, అబద్ధికులుగా బ్రతికేవాళ్ళం, వావి వరసలు తప్పి అక్రమ సంబంధాల్లో బ్రతికేటువంటి వాడివి. మంచేదో చెడేదో ఎరుగక చెడునే మంచిగా ఎంచి మంచిని చెడుగా అనుకుని చెడును జుర్రుకుంటూ బ్రతికేటువంటి వాళ్ళం. అద్భుతం. అలాంటి స్థితిలో దేవుడే మనలను దర్శించి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నడిపించి పవిత్రత అనే సత్క్రియ దేవుడు నీలో ఆరంభించాడు. మంచితనం, ప్రార్థనా జీవితం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఈ సత్క్రియ దేవుడు నీలో ఆరంభించాడు. తమ్ముడు, చెల్లి, ఈ సత్క్రియ నీ అంతటి నీవే ఆరంభించలేదు. నేను ప్రభు కొరకు బ్రతకాలి, పరలోకం కొరకు జీవించాలి, ఈ పాపలోకం నాకొద్దు అని నీ అంతటి నీవు ప్రారంభించలేదు. కానీ నేనంట ఈ ఆత్మీయ పోరాటం నీలో ప్రారంభించింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. విన్నారా ఈ మాట? నీలో ఈ ఆత్మీయ పోరాటాన్ని ఆరంభించింది ఆయన. ఆట మొదలుపెట్టింది ఆయన. మొదలుపెట్టిన వాడే కొనసాగిస్తాడు. మొదలుపెట్టిన ఈ దేవుడే నీలో ఈ పోరాటాన్ని విజయవంతంగా నిశ్చయంగా ముగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, ఈ సత్క్రియ మనంతట మనలో ప్రారంభం కాలేదు. మనంతట మనం దేవుని దగ్గరికి రాలేదు. యేసయ్యే తన బలిమి చేత యేసయ్యే మనలను పట్టుకొని ఆయన బలిమి చేత తన దగ్గరికి దేవుడు మనలను తీసుకొచ్చాడు. ఈ విశ్వాస యాత్రలో ఏ దేవుడు మనలో ఈ సత్క్రియ ప్రారంభించాడో ఆ దేవుడే కొనసాగిస్తాడు. భయపడకండి. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దైవజనమ, హెబ్రీ సంఘంతో కూడా పౌలు గారు ఇదే మాట మాట్లాడతాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు ఓపికతో ఈ పరుగు పందెంలో పరిగెత్తండి అని అంటున్నాడు. విన్నారా ఈ మాట? నీలో ఈ విశ్వాస బీజాన్ని నాటింది ఎవరు? దేవుడే. ఈ విశ్వాస బీజాన్ని మొలకెత్తింప చేసింది ఎవరు? దేవుడే. ఈ పరుగు పందాన్ని ప్రారంభించింది ఎవరు? దేవుడే. మరి కొనసాగించేది ఎవరు? కొనసాగించేది నీవు కాదు, నేను కాదు. ఏ దేవుడు ప్రారంభించాడో ఆ దేవుడే కొనసాగిస్తాడు. లోకంలో ఒక సామెత ఉంది కదా, నారు పూసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అని. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారు? చెప్పండి. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా?
నీలో విశ్వాసం అనే నారు పోసిన దేవుడు, పరిశుద్ధత అనే నారు పోసిన దేవుడు, అది ఎదిగి ఫలించేటట్లుగా ఆ దేవుడే నీకు నీరు పోస్తాడు అన్న సంగతి జీవితంలో మర్చిపోకు. సైతాన్ అంటాడు, నువ్వు ఎన్నిసార్లు వాక్యం విన్నా ఇంతే, నువ్వు నిలవబడలేవు. ఎంత ప్రార్థనకి వెళ్ళినా నీ బ్రతికింతే, ఈ భక్తి జీవితం నువ్వు చేయలేవు. పరిశుద్ధతను గురించి ఎన్నిసార్లు నువ్వు వాక్యం వినలేదు, నేను పాపంలో పడకూడదని ఎన్నిసార్లు తీర్మానం చేసుకోలేదు. మరి పిచ్చోడా, నువ్వు తీర్మానం చేసుకుంటావు, 2-3 రోజులు గట్టిగా నిలబడతావు, ఆ తర్వాత నువ్వు పడిపోయేవాడివేరా అని సాతాను నేను భయపెడుతున్నాడా? నేను నిలవబడతానో లేదో, ఆయన రాకడ వరకు ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తానో లేదో, ఈ శుద్ధమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో నేను భద్రపరుచుకోగలుగుతానో లేదో, ఒక తెలియని భయం ఒకవేళ నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంటే, అమ్మా, ప్రియ తండ్రి, తమ్ముడా, చెల్లి, నీతో దేవుడు అంటున్న మాట, ప్రారంభించిన దేవుడే కొనసాగిస్తాడు. కొనసాగించే దేవుడే విజయవంతంగా నీలో తన సత్క్రియను ముగించునుగాక. ఆమేన్. దీని గురించి అపోస్తులైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఇలా అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను, రాబోవుచున్న ఆ దినము వరకు నన్ను కాపాడగలడని రూఢిగా విశ్వసించుచున్నాను. బా, ఎంత ఖరీదైన మాట అది. ఏమంటాడు? నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. తమ్ముడు, నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో నువ్వు ఎరిగావా? ఆ దేవుడు ఎలాంటి వాడో నీవు ఎరిగితే చిన్న చిన్న సాతాను ఉడత ఊపులకు నువ్వు కలవరపడో, చిన్న చిన్న సాతాను శోధనలకు నువ్వు భయపడో. ఒకవేళ నువ్వు పడిపోయినా నా దేవుడు మరలా తిరిగి నన్ను లేవనెత్తుతాడు అన్న విశ్వాసంతో బలాన్ని కూడగట్టుకొని నువ్వు నిలవబడటానికి ప్రయత్నం చేస్తావు. నీవు నమ్మిన దేవుడు ఎవరో నువ్వు ఎరుగు. పౌలు వారు ఎరిగి అంటారు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఈ దేవుడు ఎవరో తెలుసా? సాతాను ఎదుట నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. సిగ్గుపడుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ నువ్వు సిగ్గుపడవు. సాతానుగాడి సిగ్గుపడతాడు. నువ్వు ఓడిపోతున్నట్లుగా అనిపిస్తుంది కానీ ఓడిపోవు. ఓటమి తప్పని రోజు కూడా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజు కూడా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నేను పడగొట్టాలని ప్రయత్నం చేసిన సాతానుగాడు సిగ్గుపడతాడు. శత్రువు ఎదుట నువ్వు తలెత్తుకుని తిరిగేటట్లుగా నీ తల నా దేవుడు పైకెత్తునుగాక. నీవు నమ్మిన నీ దేవుడు ఎవరో నువ్వు ఎరుగు. ఏమంటారు పౌలు మహాశయుడు? నేను నమ్మిన వాని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను, రాబోవుచున్న ఆ దినము వరకు నన్ను కాపాడగలడని రూఢిగా నేను నమ్ముచున్నాను. పౌలు గారు ఏమంటారు? రాబోవుచున్న ఆ దినం వరకు. రాబోవుచున్న ఆ దినమేది? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ప్రైజ్ ది లార్డ్. పౌలు వారి మాటలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రాకడ ఆ దినం జరిగే వరకు నన్ను కాపాడతాడైన పవిత్రురాలైన కన్యకగా. జారిపోయే పరిస్థితుల్లో కూడా నా చెయ్యి పట్టుకొని జారిపోకుండా నిలవబెడతాడు. ఇటు అటు ఊగిసలాడే చంచలమైన నా బ్రతుకును నిత్యము కదలని సియోను కొండలాగా నా ప్రభు స్థిరపరుస్తాడు. నేను నమ్మిన దేవుడు అలాంటివాడు. ముగిస్తున్నా. ఆట మొదలుపెట్టేదాయనే, విజయవంతంగా ఆటను ముగించేదాయనే. నీలో ఈ విశ్వాసపు ఆటను మొదలుపెట్టింది దేవుడే. ఆ దేవుడే విజయవంతంగా ఈ ఆటను ముగించునుగాక.